హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమ కోల్ ఛానల్. కొర్ర దోశకి నేను కొలతలు ఏ విధంగా తీసుకుంటానో మీతో షేర్ చేస్తానండి. 2 గ్లాసుల కొర్రలకి 1 గ్లాసు బియ్యం వేస్తాను అండ్ ఒక 1 గ్లాస్ ఆఫ్ ఉద్దిపప్పు వేస్తానన్నమాట. తర్వాత 1/2 గ్లాస్ అటుకులు, కొద్దిగా కందిపప్పు, కొద్దిగా శనగపప్పు, కొంచెం మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపు నానబెట్టాలి, 8 అవర్స్ నానబెడితే బాగుంటుందన్నమాట. తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 అవర్స్ ఉంటే చాలండి. బయట ఎక్కువ పులుస్తుంది అన్నమాట పిండి, సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని ఈ విధంగా పల్సగా, చాలా పల్సగా వస్తాయండి కొర్ర దోశలు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కొలతలతో. అండ్ నేను హోమ్ మేడ్ గీ యాడ్ చేశానండి దీనికి. గీతో చాలా బాగుంటాయి అన్నమాట దోశలు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అండ్ ఇందులోకి ఎర్రకారం కూడా బాగుంటుంది. ఇవాళైతే నేను పల్లీ చట్నీతోనే తినేసామన్నమాట. ఇంకొక దోశ వచ్చేసి నేను ఎగ్తో వేస్తున్నానండి. ఈ కొర్రలో ఫైబర్ ఉంటుంది కదా, ఎగ్ వచ్చేసి ప్రోటీన్. ఈ విధంగా తింటే హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇది మీ డిన్నర్లో కూడా ఈ విధంగా ఎగ్ వేసుకొని కొర్ర దోశ తిన్నా బాగుంటుందండి హెల్త్కి. మీకు కావాలంటే 2 eggs కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 ఎగ్గే తీసుకున్నాను. అండ్ ఈ ఎగ్ దోశ వేసుకునేటప్పుడు నేను మొరింగా పౌడర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి, అమెజాన్లో. అది కూడా చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఆ పౌడర్ని కొంచెం యాడ్ చేస్తానండి. ఇది చాలా బాగుంటుంది. మనం డైలీ చేసుకునే ఫుడ్లోనే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే హెల్త్కి ఇంకా బాగుంటుంది. అండ్ కొంచెం మిరియాల పొడి యాడ్ చేశాను. ఈ విధంగా ఒకసారి ఎగ్ దోశ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకు పొడి, మిరియాల పొడి వేసుకోండి. అండ్ మీ దగ్గర ఉంటే ఎర్రకారం కూడా వేసుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. అంతే అండి, కొర్ర దోశలు ఒకసారి ట్రై చేయండి. కొర్ర దోశలే కాదండి, మిల్లెట్ ఏదైనా యాడ్ చేయండి. అండ్ బియ్యంని కొంచెం తగ్గించండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ వైజ్ చాలా మంచిది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్పీ కొర్ర దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.